విద్యారంగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ ముందు దుప్పట్లు కప్పుకొని వినూత్న నిరసనకు దిగారు। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది। చలికాలం ప్రారంభమై చలి తీవ్రత రోజుకి పెరిగిపోతున్నా కానీ విద్యార్థులకు కనీసం దుప్పట్లు పంపిణీ చేయాలన్న శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు। సంక్షేమ హాస్టళ్లకు కనీసం దోమతెరలు లేక విద్యార్థులకు విష జ్వరాలు వస్తున్నా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు। సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాలలో అరకొర వస్తువులతో అనేక ఇబ్బందులు పడుతున్నా గానీ మంత్రులు ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని తెలిపారు। ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు 2 సంవత్సరాలకు ఒకసారి బ్లాంకెట్ పంపిణీ చేస్తారు। చలికాలం ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు కూడా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు। అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసే పద్ధతి లేదు। గతంలో ఎస్ఎఫ్ఐగా పోరాటం చేసే కలెక్టర్ ఫండ్ కింద 1 సంవత్సరం మాత్రమే దుప్పట్లు పంపిణీ చేశారని, ఆ తర్వాత 5 సంవత్సరాలుగా గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదన్నారు। వెంటనే బీసీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేయడం చేశారు। హాస్టల్ విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నా కానీ కనీసం హాస్టళ్లకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలని కోరారు। ఇప్పటికైనా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులు అధికారులు మంత్రులను ముట్టడిస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, ఇషాక్, సహాయ కార్యదర్శులు భోగేశ్వర్, నాగుల శ్రీజ, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్, నందేష్, రాకేష్, గట్టు ఆకాష్, నాయకులు సన్నీ, వంశీ, అక్షయ్, పవన్, తరుణ్, రఘు, రాకేష్, రిజునా తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైనప్పటికీ సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఇంతవరకు కూడా కనీసం దుప్పట్లు పంపిణీ చేసిన పరిస్థితి ఈరోజు జిల్లా వ్యాప్తంగా లేదు। ఇప్పటికే చలికాలం ప్రారంభమై విద్యార్థులు ఈరోజు చలికి వణుకుతున్నా కానీ ఈరోజు కనీసం అధికారులు ఈరోజు ఆ దుప్పట్లు పంపిణీ చేసిన దాఖలాలు ఈరోజు లేవు। అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు కనీసం కూడా ఇంతవరకు కూడా దుప్పట్లు పంపిణీ చేసే ఈరోజు సిస్టమ్ అనేది లేదు। గతంలో ఎస్ఎఫ్ఐగా ధర్నా చేస్తే ఒక సందర్భంలో మాత్రమే ఈరోజు దుప్పట్లు పంపిణీ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర జిల్లాలో ఉంది। కాబట్టి వెంటనే ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం, సంక్షేమ హాస్టల్లో బీసీ హాస్టల్ విద్యార్థులకు ముఖ్యంగా ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయాలి। దాంతోపాటు ఏదైతే ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి, కానీ ఆ విధంగా పెంచిన పరిస్థితి లేదు। కాబట్టి అదేవిధంగా ఈరోజు శీతాకాలం ఎక్కువ కాదు, ఈరోజు దోమలు వచ్చి ఈరోజు విద్యార్థులకు ఈరోజు విషపూరితమైన జ్వరాలు వచ్చే సందర్భాలు ఎక్కువ ఉంటాయి। కాబట్టి ఈరోజు హాస్టళ్లకు దోమ ధరలు కేటాయించాలి, దాంతోపాటు ఈరోజు ప్రతి వారం హెల్త్ క్యాంపులు నిర్వహించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది। లేకపోతే రానున్న రోజుల్లో కలెక్టరేట్ ముందు అదేవిధంగా డీడీ కార్యాలయం ముందు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।